హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజులు కట్ చేసే ముందు నేను లైనింగ్ని ఎలా వాష్ చేస్తానో చివర్లు హెచ్చు తగ్గులు రాకుండా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలానే శారీకి ఫాల్స్ కుట్టే ముందు ఫాల్స్ని కూడా ఎలా వాష్ చేస్తానో, ఐరన్ బాక్స్ ఉన్నవాళ్ళు ఎలా చేయాలో, లేని వాళ్ళు ఎలా చేయాలో మొత్తం కంప్లీట్గా వీడియోలో చూపించబోతున్నాను. అయితే కొంతమంది అనుకోవచ్చు, అదేంటి వాష్ చేయడం మాకు రాదా అని. మనం ఇంట్లో బట్టలు వాష్ చేసుకుంటాం కదా అలానే అనుకోవచ్చు. అలా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఒక్కొక్కసారి వాష్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు లైనింగ్లు కస్టమర్లు ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు నాకు చివర్లు చాలా హెచ్చుతగ్గులు వచ్చేస్తూ ఉంటాయి. నేను వాష్ చేస్తానో చెయ్యను అనే ఉద్దేశంతో కస్టమర్లే ఇస్తారనమాట. అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రయోజనం అయితే నాకు అసలేమీ ఉండదు. చివర పైన హెచ్చుతగ్గులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ డౌన్లోని అప్లోని మనకు కొంచెం ఫ్యాబ్రిక్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈక్వల్గా కట్ చేయాలి కదా. చివర్లు హెచ్చుతగ్గులు లేకుండా ఉండాలి అంటే సమానంగా కట్ చేయాలి. వాళ్ళకి వాష్ చేయడం రాదు. ఎలా పడితే అలా మనం ఇంట్లో బట్టలు వాష్ చేసినట్టు చేయడం వల్ల క్రాస్గా వచ్చేస్తుంది. లైనింగ్ అయినా ఫాల్స్ అయినా సరే. అలా రాకుండా ఉండాలి అంటే ఎలా వాష్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ముందుగా మనం లైనింగ్ని తీసుకోవాలి. నేను చాలా లైనింగ్లు అయితే తీసాను, కానీ అన్నీ ఇప్పుడే వాష్ చేయను. ఎందుకంటే నాకు ప్లేస్ సరిపోదు కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ లైనింగ్ పీస్లే అనమాట. నేను ఎన్ని అవసరమో అన్నీ ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. ముందుగా అయితే మనము మీకు బ్లౌజ్ పీస్కి ఎంత లైనింగ్ పడుతుందో చూసుకోవాలి. ఉదాహరణకి ఒక 80 సెంటీమీటర్ల ఫ్యాబ్రిక్ పడుతుంది అనుకుంటే ఒక 5-10 సెంటీమీటర్లు ఎక్స్ట్రా తెచ్చుకోవడమే మంచిది. ఎందుకంటే వాష్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ కొంచెం కూడినట్టు ఉంటుందన్నమాట. నేనైతే తాన్లోయే తీసుకొస్తాను. అస్సాంలో మాకు విడివిడిగా అమ్మరు. మనకి అన్ని తాన్లాగే బ్లౌజ్ పీస్లు ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి. కనుక నేను ఎంత కావాలి అనుకుంటే, అంటే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు హాఫ్ హ్యాండ్సా ఫుల్ హ్యాండ్సా బుట్ట చేతులు పెట్టుకుంటామని గమనించుకొని లైనింగ్ పీసులు తెచ్చుకోవాలి. నేను చూపిస్తున్నవైతే ఫాల్స్లు అనమాట. ఇవైతే నేను వైజాగ్ నుంచి తెప్పించాను. ఒక్కొక్కసారి ఇక్కడ కూడా వేస్తాను. అస్సాంలో ఫాల్స్ వెడల్పు పొడవు బాగానే ఉంటుంది, కానీ ఫ్యాబ్రిక్ అసలు స్ట్రాంగ్గా ఉండదు. చాలా పల్చగా ఉంటుందన్నమాట. మనకి మార్కెట్లో చీప్ క్వాలిటీ లైనింగ్లు దొరుకుతాయి కదా, అంటే మనకి 25-30 రూపీస్ దొరుకుతాయి. సేమ్ ఫ్యాబ్రిక్ అలానే ఉంటుంది. నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్లు నచ్చుతాయి, కానీ ఫాల్స్లు అయితే అస్సలు నచ్చవు. వీలైతే నేను వైజాగ్ నుంచే తెప్పించుకుంటాను అనమాట. ఇలా అన్నీ ఉంచుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. మీరు పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని లైనింగ్లైనా ఫాల్స్లైనా అన్నీ ఒకేసారి పెట్టేసి వాష్ చేయకూడదు. అలా చేయడం వల్ల కలర్ షేడ్ వచ్చి లైనింగ్లైనా ఫాల్స్లైనా కలర్ అంతా ఒకదానికి ఒకటి అంటుకుపోతూ ఉంటాయి. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. సపరేట్గా మనము ఇలా వాష్ చేసుకోవాలి. లైనింగ్లు మడతలు కూడా ఓపెన్ చేయకూడదు. మడత ఎలా అయితే ఉంటుందో, అంటే మనం ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే పెట్టేసి ఒక 20-30 మినిట్స్ పాటు అలా వదిలేయండి. మీరు 2 చేతులు పెట్టి ఇలా క్రాస్గా పెట్టి, అంటే మనం బట్టలు వాష్ చేస్తాం కదా, అలా ఎప్పుడు కూడా చేయకూడదు. అలా చేయడం వల్లే క్రాస్గా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అంతా సాగిపోయినట్టు. ఇలా నేను చూపిస్తున్నట్టు వాటర్లోకి ఇలా డిప్ చేస్తూ ఉండాలి స్లోగా. అలా చేయడం వల్ల వాటర్ అంతా పీల్చుకొని లైనింగ్ అంతా స్మూత్గా అవుతుంది. నెక్స్ట్ ఈ లైట్ కలర్ లైనింగ్ ఉంది కదా, దీనిపైనే పెట్టామనుకో ఉదాహరణకి, దాని కలర్ అంతా దీనికి అంటుకుపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కలర్ షేడ్ వస్తాయి కదా లైనింగ్లు, ఒక్కొక్కసారి నార్మల్గా ఉంటాయి. తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్యాబ్రిక్ని పట్టుకొని పదే మనము ఇలా క్రాస్గా 2 చేతులతో వాష్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఫోల్డింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే డిప్ చేసి 20 నుంచి హాఫ్ అన్ అవర్ పాటు వదిలేస్తే వాటర్ అంతా పీల్చుకొని స్మూత్గా అయిపోతుంది. ఒకవేళ కలర్ షేడ్ వచ్చినట్లయితే వాటర్లోనే రిమూవ్ అయిపోతుంది. ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. మేము ఉండే ఏరియాలో అయితే మీటర్ లైనింగ్ క్లాత్ 58 రూపీస్ పడుతుంది. అయితే ఈ లైనింగ్లో కూడా క్వాలిటీలు ఉంటాయి. కొన్ని కలర్ షేడ్ వచ్చేసి కొంచెం చాలా పల్చగా ఉంటాయి, కొన్ని బాగుంటాయి అన్నమాట. నేనైతే ఈ 58 రూపీస్దే తీసుకొస్తాను. ఎంతకు మించి పైన కాస్ట్ అయితే ఉండదు. ఇలా వాష్ చేసుకొని నేను చూపిస్తున్నాను కదా, ఫోల్డింగ్ ఎలా అయితే ఉంటుందో అలా మరొకసారి ఫోల్డ్ చేసుకొని జస్ట్ వాటర్ని పిండేయాలి. అంతేగాని క్రాస్గా చేయకూడదు. ఇలా నొమ్మలు చుట్టినట్టు చేయకూడదు. ఇలా మడత ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే జస్ట్ వాటర్ని రిమూవ్ చేసుకోవాలి. స్మూత్గా క్రాస్గా పిండేసి ఇలా పైకి కిందకి నార్మల్ టవల్స్ దులిపినట్టు అలా ఎప్పుడు కూడా చేయకూడదు.
నెక్స్ట్ మళ్ళీ వాటర్ చేంజ్ చేసుకొని వేరే లైనింగ్ని డిప్ చేసుకొని ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ వదిలేస్తే సరిపోతుంది. మనం ఇలా కిందకి వేళ్ళతో ప్రెస్ చేస్తున్నట్లయితే ఎర్లీగా అయిపోతుంది. లేదు అనుకుంటే కాసేపు వదిలేయాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మడతలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే వాటర్లో డిప్ చేసి వదిలేస్తే సరిపోతుంది. ఇలా లైట్ కలర్స్ ఉన్నవైతే కలర్ షేడ్ రావు, 2-3 పెట్టుకోవచ్చు మీకు వీలైతే. డార్క్ కలర్స్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకే బౌల్లో మీరు పెట్టి వాష్ చేయకండి. ఒక్కొక్కసారి కలర్ రిమూవ్ అయిపోతుంది, ఒకదానికొకటి మనకి కలర్ షేడ్ వచ్చేస్తుంది అనమాట. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. లైనింగ్లో కూడా మనకి క్వాలిటీలు ఉంటాయి కదా, మంచి క్వాలిటీ అయితే కలర్ షేడ్ రాదు, కొంచెం చీప్ క్వాలిటీ అయితే ఫాల్స్ అయినా లైనింగ్ అయినా కలర్ షేడ్ వచ్చేస్తూ ఉంటుంది. నేనైతే సపరేట్గా ఎప్పుడు వాష్ చేస్తాను. అన్ని లైనింగ్లు ఒకేసారి ఎప్పుడు కూడా నేను వాష్ చేయను. ఇలా పెట్టుకున్న తర్వాత ఫాల్స్ని కూడా తీసుకోవాలి. ఫాల్స్ కూడా సేమ్ అలానే వాటర్లో ముంచుకొని పదే క్రాస్గా 2 చేతులతో ఇలా మనం వాష్ చేయకూడదు. జస్ట్ ఫోల్డింగ్ ఎలా అయితే ఉంటుందో అలానే డిప్ చేసి వదిలేయాలి. నేను చూపిస్తున్న 2 ఫాల్స్లు ఒకే కలర్ కనుక 2 ఒకేసారి పెట్టేశాను. మీరు వాష్ చేస్తున్న ఫాల్స్లు 2 ఒకే కలర్ కాకుండా సపరేట్ కలర్స్ అయినట్లయితే మీరు 2 ఒకేసారి పెట్టకూడదు. సపరేట్గా పెట్టుకొని కాసేపు అంటే మనకి క్లాత్ అంతా స్మూత్గా అయ్యి వాటర్ పూర్తిగా పీల్చుకొని స్మూత్గా అయ్యే వరకు వదిలేయాలి. తర్వాత మనకు ఫోల్డింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే చక్కగా వాటర్ అంతా రిమూవ్ చేసుకొని ఆరపెట్టుకోవాలి. మొత్తం అన్నీ నాకు ఎన్ని అవసరమైతే అలానే నేను ఇలా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసి ఉంచుకున్నాను అనమాట. పిండేటప్పుడు మాత్రం జాగ్రత్తగా గమనించుకొని వాష్ చేసేటప్పుడు చేసుకోవాలి. అప్పుడే క్రాసులు హెచ్చుతగ్గులు రాకుండా ఉంటాయి. తర్వాత నేను చూపిస్తున్న లైనింగ్ ఉంది కదా, దీన్ని చక్కగా ఎండలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆరపెట్టకూడదు. నీడలోని మాత్రమే, అంటే మనకి ఖాళీ రూమ్లు ఏమైనా ఉంటాయి కదా, ఆ రూమ్ ప్లేస్కి తగ్గట్టుగా మనము వాష్ చేసుకొని కొంచెంగా వేసుకోవాలి. ఈ ఆరబెట్టేటప్పుడు మీరు పైకి పెట్టి ఇలా మనం టవల్స్ దులుపుతాం కదా, అలా ఎప్పుడు కూడా దులపకూడదు. జస్ట్ నార్మల్గా ఆరబెట్టాలి. టైట్గా లాగినట్లయితే క్లాత్ అంతా సాగిపోతుంది. వాష్ చేసినప్పుడు, పిండినప్పుడు, ఆరబెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకి హెచ్చుతగ్గులు, లైనింగ్ సాగిపోవడము, క్రాస్గా రావడము అలా రాకుండా నీట్గా ఉంటుంది. ముడతలు లేకుండా నీట్గా చేసుకోవాలి. లైనింగ్ ఎంత బాగుంటుందో లైనింగ్ బ్లౌజ్ కూడా ఫిట్టింగు అంత చక్కగా ముడతలు లేకుండా, లూజ్గా రాకుండా, ఉగ్గుగా రాకుండా ఉంటుంది. ఇలా నేను కాసేపు అయితే నేను ముడతలు లేకుండా నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్లు ఉన్నాయి కదా, సేమ్ అవి కూడా అలానే దులపకుండా క్రాస్గా లాగడం. ఇలా లైనింగ్లు మనం వాష్ చేసుకున్న లైనింగ్లు అన్నీ ఉన్నాయి కదా, ఇలా నేను చూపిస్తున్నట్టు ముడతలు లేకుండా నీట్గా ఆరబెట్టుకోవాలి. మనం చేతితో కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఆరే వరకు. ఇలా మొత్తం మనం నానబెట్టుకొని వాష్ చేసుకున్న లైనింగ్లు, ఫాల్స్లు అన్నీ కూడా సేమ్ నేను చూపిస్తున్న విధంగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టేటప్పుడు మనం దులపడం కానీ క్రాస్గా లాగడం కానీ చేయకూడదు. నేనైతే ఫ్యాన్ కింద అన్నీ ఇలానే పరిచేసాను. ఇలా పరిచిన తర్వాత ఒక 20 మినిట్స్ కానీ 35 మినిట్స్ కానీ ఫ్యాన్ వేసి వదిలేసినట్లయితే ఈజీగా డ్రై అయిపోతాయి. మనం ఇంట్లో బట్టలు వాష్ చేసి తాడు మీద ఆరబెట్టినట్టు ఎప్పుడు కూడా అలా చేయకూడదు. అలా మీరు తాడు పైన వేసినట్లయితే ఫ్యాబ్రిక్ అంతా క్రాస్గా వచ్చేస్తుంది. రూమ్లో వేసుకొని ఫ్యాన్ వేస్తే సరిపోతుంది, ఈజీగా డ్రై అయిపోతాయి. మీ దగ్గర ఐరన్ బాక్స్ లేని ఎడల కొంచెం తడి ఉండేటప్పుడే ఒక దానిపైన ఒకటి నీట్గా అంచులు ఒకే దగ్గరికి వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకొని దానిపైన వెయిట్ పెట్టినట్లయితే సమానంగా వచ్చేస్తాయి. ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. మనకి వెనక హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ అన్నీ ఒకరే చేసుకోవాలంటే చాలా ప్రాబ్లము. నాకైతే ఐరన్ చేయడం అయితే చాలా భయం అనమాట. ఎక్కువ శాతం అయితే ఇలా వాష్ చేసి 90% డ్రై అయిన తర్వాత చక్కగా ఫోల్డింగ్ చేస్తాను. అంటే మనకి హెచ్చుతగ్గులు లేకుండా ఫాల్స్ అయినా లైనింగ్ అయినా సరే చివర్లు ఒకే దగ్గరికి వచ్చేటట్టు సమానంగా నీట్గా మడత పెట్టుకొని దానిపైన బరువు పెట్టేస్తాను అనమాట. అప్పుడు మనకి ఐరన్ చేసినట్టు నీట్గా వచ్చేస్తాయి. పూర్తిగా డ్రై అయ్యే వరకు మాత్రం ఉండకూడదు. ఐరన్ బాక్స్ లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు అయితే పర్వాలేదు, లేని వాళ్ళు మాత్రము చక్కగా నేను చూపిస్తున్నాను కదా, అంచులు 2 ఒకే దగ్గరికి వచ్చేటట్టు సమానంగా మడత పెట్టుకోవాలి. మనం లైనింగ్ని ఎలా కట్ చేస్తాము, నార్మల్ అంచులు ఆపోజిట్లో వచ్చేటట్టు పెట్టుకుంటాము. కట్ చేసే అంచులు ఉంటాయి కదా, అవి కింద సైడ్ రావాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా
అలా వచ్చేటట్టు కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్లన్నీ చక్కగా ఫోల్డింగ్ చేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టేయాలి. ఇప్పుడైతే నేను మీకు చూపించడం కోసం అయితే లైట్గా ఐరన్ చేస్తాను. ఈ లైనింగ్ ఐరన్ చేయడానికి కూడా ఒక్కొక్క పీస్ అయితే నేను సపరేట్గా చెయ్యను. ఒక దానిపైన ఒకటి ఒక 4-5 ఫ్యాబ్రిక్ ఒకేసారి పెట్టేస్తాను. మనము చూడు ఎక్కువ బ్లౌజులు ఒకేసారి కట్ చేయడానికి ఎలా అయితే అరేంజ్ చేసుకుంటామో అలానే, కానీ కట్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే తప్పకుండా ఐరన్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుండాలి. అప్పుడే మనకి కటింగ్ చాలా నీట్గా వస్తుంది, హెచ్చు తగ్గులు రాకుండా. ఒక్కోసారి మన దగ్గర బ్లౌజ్ పీసు చాలా ముడతల్లాగా వచ్చేస్తూ ఉంటుంది, లైనింగ్ అయినా బ్లౌజ్ పీస్ అయినా సరే. అలాంటప్పుడు తప్పకుండా ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి జాగ్రత్తగా. మన బ్లౌజులు అయితే ఐరన్ లేకపోయినా పర్వాలేదు, ఏదోలా చేసేస్తూ ఉంటాము, కానీ కస్టమర్లు అయితే తప్పకుండా చెయ్యాలి కదా. ఇలా ఒక దానిపైన ఒకటి 4-5 లైనింగ్లు అయితే నేను నీట్గా అరేంజ్ చేశాను. ఇవన్నీ ఒక టేబుల్ పైన పెట్టుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే కిందనే చక్కగా మనం ఐరన్ బాక్స్ హీట్ చేసుకొని చక్కగా ఐరన్ చేసేసుకోవచ్చు. ఇదైతే నేను నీట్గా పెట్టాను, దీనికైతే ఐరన్ అవసరం లేదు. దీనిపైన ఏదైనా బరువు పెట్టినట్లయితే సరిపోతుంది. అంటే నేను చెప్పాను కదా, ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఉన్న వాళ్ళు అయితే ఇలా ఒక దానిపైన ఒకటి నీట్గా ఫోల్డింగ్ చేసుకొని లైట్గా ఐరన్ చేసేస్తే సరిపోతుంది. దీనిపైన అయితే నేను కొంచెం తడి ఉన్నప్పుడే ఐరన్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ తడి కూడా ఉండకూడదు, జస్ట్ ఒక 10% మనకి ఉంటే సరిపోతుంది. ఐరన్ నీట్గా వస్తుంది. మనకి ఐరన్ మ్యాన్ చూడండి, ఒక్కొక్కసారి ఐరన్ చేసేటప్పుడు లైట్గా వాటర్ అప్లై చేసి, అంటే పైన కొంచెం వాటర్ చల్లుతూ ఉంటారు ఐరన్ నీట్గా వస్తుందని. అలానే మనం లైట్గా తడి ఉన్నప్పుడు ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టుకొని లైనింగ్లైనా ఫాల్స్లైనా ఇలా ఐరన్ చేస్తే చాలా బాగుంటాయి. లేని వాళ్ళు నేను ముందు చెప్పినట్టుగా దానిపైన నీట్గా ఫోల్డింగ్ చేసుకొని బరువు ఏదైనా పెట్టినట్లయితే చాలా నీట్గా ఐరన్లో వచ్చేస్తాయి. ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. ఐరన్ బాక్స్ ఉండాలని ఏమీ లేదు, అందరి దగ్గర అనుకూలంగా ఐరన్ బాక్స్ ఉండదు. ఉన్నప్పటికీ కొంతమందికి ఐరన్ అంటే ఇష్టం ఉండదు, ముఖ్యంగా నాకే ఇష్టం ఉండదు. వీడియో కోసం నేను ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ కొన్ని శారీస్కి అయితే మరి తప్పకుండా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ని తప్పకుండా ఐరన్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా సాఫ్ట్గా చక్కగా ఫోల్డింగ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. మరికొన్ని పీసులు నేను ఇలా పెట్టాను అనమాట, ఎందుకంటే నేను ఎక్కువగానే వాష్ చేశాను కదా. అవన్నీ ఒక దానిపైన ఒకటి పెట్టుకొని ఇలా లైట్గా ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా హెచ్చు తగ్గులు కానీ క్రాసులు కానీ రాకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కట్ చేసి మనం కుట్టినట్లయితే ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మళ్ళీ కుట్టిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్గా అయిపోవడము ఆ ప్రాబ్లం అయితే అస్సలు రానే రాదు. తెలిసిన వారైతే పర్వాలేదు, తెలియలేని వారి కోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. మళ్ళీ అదేంటి లైనింగ్లు వాష్ చేయడము పెద్ద ఇదా, మీరు ఇలా చేశారు అని అనుకోవద్దు. ఇష్టం ఉన్న వాళ్ళు చూడవచ్చు, ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి తెలిసి అని లేదు, తెలియక అని లేదు. కొందరికి కొన్ని విషయాలు తెలుస్తాయి, మరికొందరికి కొన్ని విషయాలు తెలియవు. ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. మనకి స్మూత్ శారీస్ సిల్క్ శారీస్కి అయితే మనం తప్పకుండా వాష్ చేయాలి, అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. లైనింగ్ బ్లౌజులు కొంతమంది కుడుతూ ఉంటారు, లైనింగ్ ఒక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. లైనింగ్లో కూడా క్వాలిటీలు ఉంటాయి మనకి, మీరు గమనించినట్లయితే లైనింగ్ అయినా ఫాల్స్ అయినా డిఫరెంట్గా క్వాలిటీలు వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో అయితే మనము లైనింగ్లు ఫాల్స్లు క్రాస్గా హెచ్చు తగ్గులు రాకుండా ఎలా వాష్ చేసుకోవాలో చూశారు కదా. ఈ వీడియో అయితే మీకు అర్థమయ్యి నచ్చిందని అనుకుంటున్నాను. తెలియలేని వారైతే తప్పకుండా ఈ చిన్న టిప్స్ పాటిస్తూ మీరు లైనింగ్లు ఫాల్స్లు వాష్ చేసి నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో ఏ రోజు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు బ్లౌజ్ విషయంలో ఇలా పైపింగ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.